ప్రభు నీ పట్ల గొప్పగా జరిగించబోతున్నాడు. సంఘములో సన్నిధిలో సహవాసం పాపములు కనుక ఉంటే దాన్ని వదిలిపెట్టండి. దయచేసి పరిశుద్ధంగా జీవించండి. నేను ప్రవచిస్తున్నాను, ఇది దేవుని యొక్క నామములో మీదటికి వచ్చే సంవత్సరం కల్లా దేవుడు నీకు గర్భాన్ని ఇవ్వబోతున్నాడు. దేవునికి పూర్తిగా సమర్పించుకుంటే దేవుడు నీకు ఈ రాత్రి దర్శిస్తాడు. దేవుడు ఈ రాత్రి దేవుడు నీ పట్ల అద్భుతం జరిగిస్తాడు. నీ దేవునికి సమర్పించుకోనండి, దేవుడు నీ గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. ప్రేమ గల తండ్రి, ఈ స్థలంలో తనైనా రక్తస్రావంతో బాధపడుచున్న బిడ్డలు, పిడుసురామంతో బాధపడుచున్న బిడ్డలు, అనేకమైన సమస్యలు ఉన్న బిడ్డలు ప్రభువా, అప్పులతో కురింగిపోయిన బిడ్డలు ప్రభువా, ఈ గ్రామస్తులందరినీ కాపాడండి. ఈ గ్రామంలో ఉన్న సేవ చేస్తున్న నీ సేవకుడు రామారావు గారిని, అయ్యా తండ్రి అమ్మగారిని, కుటుంబాన్ని ఆశీర్వదించండి యేసయ్యా. సంఘంలోనికి అనేక ప్రజలను నడిపించండి యేసయ్యా. అనేక పాపులను నడిపించండి యేసయ్యా. అప్పుల్లో ఉన్న వారు యేసునామమున విడుదల కలుగును గాక. యేసునామమున మీ కుటుంబాలు బాగుపడును గాక. దేవుడు మిమ్మల్ని ఆదరించును గాక, స్వస్థపరచును గాక, బలపరచును గాక, మీ జీవితాలు మార్చబడును గాక, మీ పాపాలు క్షమించబడును గాక, మీ జీవితంలో అద్భుతాలు జరుగును గాక, చెదిరిపోయిన మీ గుండెల్లో బాగు చేయను గాక. యేసు నామములో కిడ్నీ జబ్బులు బాగుపడును గాక, లివర్ జబ్బులు బాగుపడును గాక, ప్రతి పాపము తొలగించబడును గాక, ప్రతి శాపము తొలగించబడును గాక. దేవుడు మీ కుటుంబంలో అద్భుతాలు జరిగించును గాక.